ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుదాం. వాప్ చైర్మన్ రావినాయుడు స్పష్టం. ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభించిన 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ఆనంది. కల్తీ నెయ్యితో భక్తులను మోసగించారు. జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ధ్వజం. హౌస్ హోల్డ్ సర్వేతో పాటు ఆస్తి పన్ను వసూలు చేయాలి. రెవెన్యూ అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జేఎన్టీయూ క్రీడా మైదానాలను శాప్ చైర్మన్ రవినాయుడు కూటమి నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ కాకినాడను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, బాబు, వనమాడి మోహన్, డీఎస్డీఓ సతీష్, పీడీలు, కోచ్లు, టీడీపీ నాయకులు, డీఎస్ఎస్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉండిందంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రీడల పరిస్థితి, క్రీడాకారుల పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో 22, 23, 24లో ఇన్సెంటివ్సే ఇవ్వలేదు పిల్లలకి. మెడలిస్టులు అయితే ఆ మెడలిస్టులకి రూపాయి ఇలా. మన ఎర్రాజ్యోతి 2002, 2003లో ఆ అమ్మాయి ఏషియన్ మెడలిస్టు, ఏషియన్ ఛాంపియన్షిప్ మెడలిస్టు. చప్పట్లు కొట్టిన లేరు, పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇన్సెంటివ్లు ఇలా మేము ఇచ్చాం. వచ్చిన తర్వాత మైనేన్ సాకేత్ ఆ అబ్బాయి 50 లక్షలు ఇవ్వాల్సి వస్తే ఇలా మొన్న మేము డిసెంబర్లో రిలీజ్ చేసాం. ఆ అబ్బాయికి గ్రూప్ 1 పోస్టు ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయ కోణంతో చూసి వాళ్ళ మామ అమరావతిలో అక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి, ఆ ప్రాంతం ఆ వ్యక్తి ఏదైతే మైనేన్ సాకేత్ పెళ్లి చేసుకున్నారో వాళ్ళ మామను పిలిచి నువ్వు కోర్టులో కేసు అయ్యి అమరావతి మీద నీ అల్లుడికి గ్రూప్ 1 ఇస్తామని చెప్పి బెదిరించారు. అతను ఇలా ఏకపోక ఆ గ్రూప్ 1 పోస్ట్ ఆపేశారు. నిర్ణయం తీసుకొని ఆపేశారు. మేము వచ్చిన తర్వాత గ్రూప్ 1 పోస్ట్ని దాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది. క్రీడాకారులకి పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి ఆత్మనాదాలుగా ఉన్నాయి. మళ్ళీ ఆ గ్రహణం వీడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, కూటమి అధికారంలోకి రావడం, అది పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు శాసనసభ్యులు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ స్పోర్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాధాన్యత వీయడంతో పాటు ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. సార్ రిక్వెస్టే కాదు, చేసే విధంగా చొరవ చూపారు. దానిలో భాగంగానే ఇక్కడే నవీన్ అని ఉన్నారు. అనేక సందర్భాల్లో నాతో మాట్లాడినప్పుడు కూడా
మా నియోజకవర్గంలో అసంపూర్తిగా అయిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని త్వరితగతిగా పూర్తి చేయమని కూడా ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. తదనుగుణంగా కూడా ఈరోజు క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణం చేయడం, తద్వారా ముందుకెళ్ళడం. ఈరోజు మేమందరం కూడా దానికి సంబంధించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంటుకు సంబంధించి లింగంపర్తి 1,80,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడా వికాస కేంద్రం పెద్దాపురం 1,07,00,000 రూపాయలు ఇచ్చి టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంకి సంబంధించి, ఎందుకంటే మీకు ఇక్కడ సమీపంలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఆయనకు కూడా క్రీడలు అంటే మక్కువ, క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛందంగా గ్రౌండ్ కడపలో కూడా ఆయన సొంత నిధులతో ఏదైతే స్కూల్ గ్రౌండ్ కూడా ఆయన కొనియడం జరిగింది స్థలాన్ని. ఆయన నియోజకవర్గంలో కూడా 76 లక్షలు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 76 లక్షలు ఇచ్చాం. దాంతోపాటు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఠాపురంలో బిల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి డిపిఆర్ రెడీ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు దానికి తగ్గట్టు కూడా ప్రణాళికాబద్ధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పిఠాపురంలో కూడా ఏదైతే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వస్తాం. 2030 నాటికి మహిళలు ఎవ్వరూ క్యాన్సర్ వ్యాధితో మరణించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు అందిపుచ్చుకున్న ఐఎంఏ కాకినాడ మహిళా విభాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఏఎన్ఎం అంగన్వాడీ ఆశా వర్కర్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని 3వ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకున్న ఐఎంఏ మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి ఆధ్వర్యంలో కాకినాడ గైనకాలజిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ అధ్యక్షత వహించగా 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జి ఆనంది ముఖ్య అతిథిగా, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నరసింహనాయక్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఐఎంఏ మహిళా విభాగంగా చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అతిథులు జి ఆనంది, డాక్టర్ నరసింహనాయక్లు, ఐఎంఏ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆనంది మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే కుటుంబం మొత్తం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, కనుక మహిళలంతా ప్రతి ఏడాది తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ మహిళలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ఐఎంఏ మహిళా విభాగంగా సమాజంలో క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవసరమైన చైతన్యం తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ జిఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఎంఏ క్యాన్సర్ వ్యాధి నివారణకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఐఎంఏ మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ 2027 నాటికి కాకినాడ జిల్లాలో క్యాన్సర్ వ్యాధితో ఏ మహిళ మరణించకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కేవలం ఒక్క రోజులోనే 550 మందికి ఉచితంగా పాప్స్మియర్ టెస్ట్, మెమోగ్రఫీ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ ప్రశోభ్ మాట్లాడుతూ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు కేసులు అధికంగా ఉంటున్నాయని, ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ కేసులను నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ఎలక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేష్, సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ, ఐఎంఏ నాయకులు, వైద్యులు, గైనకాలజిస్టులు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. And what is more important is that we only know the term cancer as people outside the fraternity, but the medical fraternity knows what is cancer, what is its effect, and a very powerful truth that prevention is better than cure. Because as fast as you catch it, the less will be the damage. So, ikkada ladies okate cheptana simple ga. సపోజ్ మీరు వేసుకున్న ఒక ఫేవరెట్ డ్రెస్ మీద ఒక చిన్న ఆయిల్ మరక పడింది అనుకోండి, అది అప్పటికప్పుడే మీరు చిన్న సోప్ వాష్ చేసి క్లీన్ చేస్తే అది పోతుంది. అబ్బాయి ఇప్పుడు బిజీగా ఉన్నా నాకెందుకు తర్వాత చేద్దామని పెట్టారనుకోండి, అది స్పాట్గా మిగిలిపోతుంది. తర్వాత మీరు ఎంత డిటర్జెంట్ వేస్ట్ చేసినా ఏదైతే ప్యాచ్ అన్నా ఉండిపోతుంది, లేదా ఆ క్లాత్ అన్నా చిరిగిపోతుంది, మీ ఫేవరెట్ డ్రెస్ వేసుకోకుండా పాడైపోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన హెల్త్ కూడా అంతే. చిన్న చిన్న మనకి ఇచ్చే ఇండికేషన్స్ని మనం ఇగ్నోర్ చేస్తే తర్వాత చాలా అవసరపడి వస్తుంది. చిన్న తక్కే కదా, చిన్న అదేంటి కురిపే కదా, వేడి కురిపేమో అని ఇగ్నోర్ చేయకండి. ఈ కాలం ఏది ఇగ్నోర్ చేసేటట్టు లేదు. క్యాన్సర్ అన్నది
నేను చిన్నప్పుడు చెప్పాలంటే ఎప్పుడో సినిమాలో విన్నాను, క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు. అంటే ఆ లాస్ట్లో ఆ క్యాన్సర్ వచ్చి చనిపోవడం తప్ప నాకు క్యాన్సర్ అంటే అప్పుడు ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్క ఫ్యూ టెన్స్ ఆఫ్ పర్సన్స్లో క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. అది చాలా డేంజరస్ డిసీజ్. బట్ థ్యాంక్స్ టు ద మెడికల్ ఫీల్డ్ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. మీరు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్పిన చిన్న క్లాత్ ఎగ్జాంపుల్ని మైండ్లో పెట్టుకోండి. చిన్న సైన్స్ని కూడా ఇగ్నోర్ చేసుకోకండి. మీ హెల్త్ని మీరే టేక్ కేర్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ విష్ దట్ దిస్ క్యాంప్ succeeds and achieves its aim. Thank you. అట్లీస్ట్ 25 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తున్నాం. ఎందుకంటే అది ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, మరణాలు ఆపొచ్చు. అది మన ఇండియాలో మాత్రం జరగట్లేదు. సో దానికి మనం ఇనిషియేటివ్ తీసుకొని అట్లీస్ట్ ఎవరో ఏదో చేస్తారు, గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనకుండా మన సైడ్ నుంచి చెయ్యాలి అని చెప్పి ఇది మొదలు పెట్టాం. మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మన డిహెచ్ఎంఓ గారు ప్రపోజ్ చేశారు, మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొదటి విడతగా మీరు ఎందుకు ఫ్రంట్ లైన్ వర్కర్స్కే చేయకూడదని. సో మేము సరే సార్ అన్నాము. సో మేము ఈరోజు ఆర్గనైజ్ చేసింది ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ అండ్ అంగన్వాడీ టీచర్స్. ఎందుకంటే మేము హాస్పిటల్స్లో కూర్చొని మేము చెప్తున్నాము, వర్క్ చేస్తున్నాము. అప్పుడప్పుడు సంవత్సరానికి 2-3 ఇలా క్యాంప్స్ చేస్తాం. బట్ వాళ్ళు ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి, ప్రతి స్త్రీకి అందుబాటులో ఉంటారు. సో అందుకని వాళ్ళే జనాల్లోకి తీసుకువెళ్ళాలి. ఓకే, సో అందుకనే వాళ్ళకి అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చూసుకోవాలి. అందుకని వాళ్ళకి అందరికీ చూడటం జరుగుతుంది ఈరోజు. అండ్ మ్యామోగ్రామ్ కూడా చేస్తున్నాము అండ్ అల్ట్రాసౌండ్. అండ్ ఈరోజు ఏమన్నా ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీగా అడ్మిట్ చేసి ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. నేను మన చీఫ్ గెస్ట్ మన జడ్జి మేడం గారిని ఇన్వైట్ చేయడానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి మేడం, ఇది మెగా క్యాంపు అని అన్నప్పుడు ఆవిడ అన్నారు, హెల్త్ వర్కర్స్కి అన్నీ తెలుసు కదా, నేను వచ్చి చెప్పేది ఏముంది అని. అప్పుడు నేను చెప్పాను, మేడం ఇలాగే ఇప్పుడు చెప్పాను కదా, ఇలా అప్పుడప్పుడు క్యాంప్స్ చేస్తున్నాము, వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మర్చిపోతున్నారు. మేము కూడా ఇంకా రిపీటెడ్గా మాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం మన కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా, కాకినాడలోనే కాదు స్టేట్లో మొట్టమొదటిసారిగా మనం ఇనిషియేటివ్ తీసుకుని మేడం మీకు నేను మా డాక్టర్స్ తరఫున, మా హెల్త్ వర్కర్స్ తరఫున ప్రామిస్ చేయిస్తాను అని ఒప్పించి ఆవిడ తీసుకొచ్చాను. సో ఇప్పుడు మా డాక్టర్స్, గైనకాలజిస్టులు అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను, మేము ఇది సిన్సియర్గా, ఇది క్యాన్సర్ నివారణకి మేము సిన్సియర్గా శ్రమించి ముందుకు తీసుకెళ్తాం. అండ్ హెల్త్ వర్కర్స్ తరఫున కూడా మీరు కూడా చేస్తే బాగుంటుంది మేడం ఎదురుగా అనుకుంటున్నాను. ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్, ఒబెసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, మరి ఇవన్నీ మన హ్యాబిట్స్ యొక్క వీటి వల్ల. అలానే మన ఎక్స్పోజర్స్, కొంతమంది రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే ఎంప్లాయీస్ ఉంటారు, ఇండస్ట్రీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళకి మనము ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అలానే మనకి ఇప్పుడు కామన్గా చూసుకుంటే టొబాకో ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది క్యాన్సర్. అది బై ఎనీ మీన్, అది సిగరెట్ తాగడం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది మీకు తెలుసు చాలా చోట్ల శ్రీకాకుళం అటు సైడ్ అంతా అడ్డ చుట్టలు అని పెట్టుకుంటారు. ఇట్స్ మోర్ కామన్ అనమాట, వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం. అలానే కొంతమంది టొబాకో బీటర్ నట్స్లో వేసుకొని టొబాకో మరి నవ్వుతూ ఉంటారు. సో ఇలాంటి పీపుల్స్కి క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని మన యొక్క హ్యాబిట్స్ని ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం ఏంటంటే మాకు ఒక చిన్న జల్సీ ఏంటంటే ఉమెన్ అందరూ కూడా ఉమెన్ కేర్ తీసుకున్నారు, మెన్ కేర్ ఎవరు తీసుకోవట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్పీఎస్ రావు గారు అండ్ అదర్, why can't you conduct a screening camp for men also? Because as per the statistics, oral cancers are increasing day by day. Unfortunately, మనకి ఫేమస్ షారుఖ్ ఖాన్ లాంటి హీరోస్ పాన్ పరాగ్ లాంటి యాడ్లు ఇస్తూ ఉంటారు. ఐ రిక్వెస్ట్ జడ్జి మేడం టు సీ దట్ లీగల్లీ దిస్ షుడ్ బి బ్యాన్డ్. సినిమాలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎవడ క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్తో పోయి అందరూ కడుపు కింద కూర్చుంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవడ చూడం, చిరాకు ఉంటుంది మనకి సినిమా ముందు. రియల్ ఫ్యాక్ట్
కాబట్టి యాజ్ పర్ ది మేడం చెప్పిన స్టాటిస్టిక్స్లో ఇండియాలో every 1 out of the 10 is going to get cancer in 2030 అంటారు. థ్యాంక్స్ టు ది స్క్రీనింగ్ క్యాంప్స్ కార్సినోమా సర్వీస్ తగ్గాయి, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తి తగ్గలేదు. It is unfortunate to say that recently one of my classmates, a leading gynecologist in Hyderabad, she died of endometrial carcinoma in secondaries. So unfortunately, she is a gynecologist, she died of endometrial carcinoma in secondaries. So మీరు lack of awareness among the lay people కాదు, even doctors are also victims. And HOD of anesthesia in SRMC Chennai died of carcinoma cervix stage 4. మనం ఆ కాన్షియస్గా చేయట్లేదు, మన బాడీని మనం దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఓకే, ఆఫీస్కి వెళ్ళాలన్న మైండ్ సెట్తో రెడీ అవుతున్నాం, కానీ నా బాడీని నేను శుభ్రం చేసుకోవాలి, నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎవరు రెడీ అవ్వట్లేదు. కరెక్టా కదా? కరెక్ట్. సో ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో సార్ మోస్ట్ కామన్ ఇండియన్ ప్రోటోకాల్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే విజువల్ ఎగ్జామినేషన్. విజువల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే అందరూ బ్రష్ చేసిన తర్వాత శుభ్రంగా నోటిని పరిశీలన చేసుకోవాలి. అంటే ఏమైనా పుండులు ఉన్నాయి, గాయని పుండలు, ఏ పుండైనా 2 వారాలకి మించి ఉంటుందంటే అది మంచిది కాదు. వెంటనే మనం దగ్గరలో ఉన్న డెంటిస్ట్కో, ఈఎన్టీ స్పెషలిస్ట్కో, డాక్టర్కి చూపించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే పాల్పేషన్ అంటాం, అంటే చెయ్యి పెట్టి లోపల చూసుకుంటాం. అంత మెత్తగా ఉంటుంది మన దవడలో, ఎక్సెప్ట్ ఈ పళ్ళు వదిలేస్తే. మెత్తగా ఉంటే పర్వాలేదు, కానీ మధ్య మధ్యలో గట్టిగా గడ్డల్లాగా హార్డ్గా తగిలాయి అనుకోండి, అది వార్నింగ్ సైన్ అనమాట. సో ఇది మెయిల్స్లో మనం యూజువల్గా చెప్తాం సార్. సో దానికి స్పెషల్గా మనం ఒక స్క్రీనింగ్ పెట్టాలంటే జనరల్ పాపులేషన్లో గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ ఎవరికైతే గుట్కా, పాన్, స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటుందో వాళ్ళకే స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. యాన్యువల్లీ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మనం ట్రేస్ చేసి స్క్రీన్ చేయగలగాలి. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే PSA టెస్ట్. మెయిల్స్లో ఎక్కువ చేసేది ప్రోస్టేట్ స్పెసిఫిక్. సో ఈ రెండే. సో ఐ థ్యాంక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ IMA ఆధ్వర్యంలోని కాకినాడ ఉమెన్స్ వింగ్ సహకారంతో ఈ మెగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేపట్టడం జరిగింది. దీనికి ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ సత్యవతి మేడము మరియు కాకినాడలో ఉన్న అన్ని గైనకాలజిస్టులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, ముఖ్యంగా ఆశా వర్కర్సు, ANMs వీళ్ళందరికీ ఈరోజు స్క్రీనింగ్ చేయడం మొట్టమొదటి స్థాయిలోని ఒక 400 మంది పైగా ఈరోజు స్క్రీనింగ్ క్యాంప్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వీళ్ళు మళ్ళీ జిల్లాలో ప్రతి మూలకి వెళ్ళి వీళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించి ఇందాకే గైనకాలజిస్టులందరి సమక్షంలోని ఈ ANM వర్కర్స్ చేత సత్యవతి గారు ప్రామిస్ కూడా చేయించడం జరిగింది. అంటే ఈరోజు మేము ఒక ప్రతిజ్ఞ పూనుకున్నాం. మన జిల్లా కాకినాడ జిల్లా ఈరోజు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ వైడ్గా ఫర్దర్ వివిధ స్థాయిల్లో చేసి ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి ఎవరికన్నా మొదటి స్థాయిలో ఉంటే దాన్ని వివిధ ప్రభుత్వ పథకాల్లోని వివిధ హాస్పిటల్స్ రిఫర్ చేసి క్యాన్సర్ రహిత జిల్లాగా మన కాకినాడ జిల్లాను చేసి మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఒక రోల్ మోడల్ కింద ఉండాలని ప్రతిజ్ఞ పొందడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. సో దీనిని ప్రజలందరికీ కూడా మీ మీడియా మిత్రులు అవగాహన కల్పించి మన కాకినాడ జిల్లాకి మంచి పేరు తీసుకుని వచ్చి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని IMA సెక్రటరీగా కోరుకుంటున్నారు. కల్తీ నీతితో తిరుమల తిరుపతి స్వామివారి లడ్డు తయారు చేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఆరోపించారు. బుధవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీసం ఆవులు కూడా లేని సంస్థకే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం 60 లక్షల లీటర్ల కల్తీ నేతితో లడ్డూలు తయారు చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సూపర్ బజార్ చైర్మన్ ప్రెసింగ్ ఆదినారాయణ, నాయకులు సంగిశెట్టి అశోక్, నల్లం శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి, స్వామతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో సకల శాఖా మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి మేమందరూ అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులలో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఎవరో ఎదురు ప్రశ్నించరనేటువంటిది కల్తీ సహజమని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో
ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో, వారు మేము చేసింది నేరం కాదు, మోసం అని చెప్తా ఉన్నారు వైసీపీ పాలకులు. మరి ఏదైతే మరి శ్రీవారు భక్తులందరినీ కూడా ఒక మనోవేదనకు గురి చేసి ఈరోజు వారు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారంటే, మరి ఏదైతే శ్రీవారి భక్తుల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీవారి భక్తులు అందరూ అనుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారు చూసుకుంటారు అనేటువంటి ఏదో చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మరి భక్తుల యొక్క మనోభావాలకు అండగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే మనందరం కూడా ఆ వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా చైతన్యవంతులై మరి ఏదైతే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం మరి భక్తులందరి మీద ఉందని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఈరోజు. అలాగే ఈరోజు మరి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారు, వారు గొడ్డల పోటునే గుండెపోటుగా మార్చి మరి చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ గురించి మాట్లాడటం పెద్ద హాస్యాస్పదం ఏమి కాదు. మరి ఇది ముమ్మాటికి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటిది ఎన్డీడీబీ వారు ఇచ్చినటువంటి నివేదికలో మరి వారికి తెలియజేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి భక్తుల యొక్క మనోభావాల్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు చేసినటువంటి కల్తీనవి కానీ మోసాన్ని కానీ 60 లక్షల లీటర్ల నెయ్యి ఒక ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ కనీసం నేతి చుక్క కూడా లేకుండా మరి కొన్ని కోట్ల 20 కోట్ల లడ్డూల్ని మరి భక్తులకి అమ్మారంటే మరి వైసీపీ వారిని ఏ విధంగా ప్రశ్నించాలి? అలాగే చెప్తా ఉన్నాం, కేవలం వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే ఏదో జనసేన పార్టీకి సంబంధించిన వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, బీజేపీ పార్టీకి సంబంధించిన వారే ఉండరు. వైసీపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అంటే మీ భక్తులతో కూడా నువ్వు కెమికల్ వాడినటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అడుగుతూ ఉన్నావు. వారికి పిల్లలు ఉన్నారు. నువ్వు వాడినటువంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఈ కెమికల్స్ ద్వారా మరి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఆ వైసీపీ పార్టీలో కూడా మరి వెంకన్న స్వామి భక్తులు ఉన్నారు. వారి ఆరోగ్యం అంటే నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు నీ రాజకీయ కోసం, నీ ధన దాహార్తి కోసం మరి నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు పాడు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని మరి మీరు ఏ విధంగా పరిపాలన చేశారనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ, కాకినాడ నగరంలో హౌస్ హోల్డ్ సర్వే నిర్వహణతో పాటు ఆస్తి పన్ను వస్తువులను సమాంతరంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్బివి సత్యనారాయణ రెవెన్యూ శాఖ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశాల్లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల వసూలుపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ఓలు, ఆర్ఐలు, సచివాలయ అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలతో కోట్లాది భక్తుల మనోభావాలను, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను అరికట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని వైకాపా పిఠాపురం టౌన్ మండల యూకొత్తపల్లి అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆదేశాల మేరకు పిఠాపురం టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు, యూకొత్తపల్లి మండలం పిఠాపురం మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్, అడపారాగు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో వారి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాన్సర్ ఫ్రీ కాకినాడ నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కాకినాడ నగర కమిషనర్ సత్యనారాయణ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని
నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బాన్గుడి జంక్షన్ నుండి బోట్ క్లబ్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలతో క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ మాట్లాడుతూ ఆధునిక వైద్య సాంకేతికతతో క్యాన్సర్ శస్త్రచికిత్సలు సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు. ర్యాలీలో ఆదిత్య నర్సింగ్ కాలేజ్, ఆదిత్య ఉమెన్స్ కాలేజ్, పైడా ఫార్మసీ కాలేజ్, ప్రియా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, అలాగే మెడికల్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు డాక్టర్ వసంత్ కుమార్, డాక్టర్ నిఖిత, డాక్టర్ సుజన నిమ్మకాయల, డాక్టర్ అజయ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఎసాక్ మరియు హాస్పిటల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్ అవగాహన నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ డిబిఏ ఆచార్య మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో అందుబాటులో ఉన్న సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలు, ఆధునిక నిర్ధారణ పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ద్వారా రోగులకు ఉత్తమ చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో మొదటి 1000 మందికి పెప్స్మియర్ పరీక్ష పూర్తిగా ఉచితమని ప్రకటించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 45-50 వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అ డయాగ్నోస్ ఎవ్రీ 2 years మనం చేయించుకుంటే, ఇంకా మనం లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఏదైనా సింప్టమ్స్ ఉన్నట్టుగా వీ కెన్ స్టిల్ గెట్ ఎ గుడ్ లైఫ్, అంటే మనం బాగా జీవించవచ్చు. అలాగే మనకు ఉన్న క్యాన్సర్ కూడా తగ్గుతుంది. సో మరి మీ ఈ వేదిక మీద మెడికవర్ సంబంధించిన మనకి యాజమాన్యం, డాక్టర్స్, సర్జన్స్, అలాగే రీజనల్ హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. జస్ట్ టు గివ్ యూ అవేర్నెస్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు అందరూ ర్యాలీ అటెండ్ అవ్వడం కాదు, మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అవేర్ చేయాలి. చిన్న అవేర్నెస్ అనేది స్పెండ్ 5 minutes ఆఫ్ యువర్ టుడే టు స్ప్రెడ్ అవేర్నెస్. అంటే మీ కాలేజ్లో అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో అవనివ్వండి, మీ ఫ్రెండ్స్లో అవనివ్వండి, లేదా ఈ టేక్ అ స్మాల్ ఇనిషియేటివ్. ఈరోజు ఎవరైనా సరే మీకు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ గురించి ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే, మీకు ఏదైనా మీకు కుదిరితే మీ ఏజ్ ఇంత అయితే మీరు ఈరోజు ఒక్కసారి వెళ్ళి టెస్ట్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. యూల్ బి, అంటే గాడ్ గ్రేస్ వల్ల మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. బట్ ప్లీజ్ టేక్ అ స్మాల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చేయండి ఒక స్టెప్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ తీసుకునేది స్టూడెంట్స్. ఎందుకంటే మీకు తెలుసు, బికాస్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్, బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఒక హెల్తీ లైఫ్ బ్రతకాలి. సో మీతో పాటు మనం ఎప్పుడైతే మన సమాజం కూడా మనతో పాటు హెల్తీగా బ్రతకాలని కోరుకుంటామో అప్పుడే మనం ఒక లైఫ్ని మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ అవేర్నెస్ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డే అవేర్నెస్ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయండి. అలాగే మీ లైఫ్తో పాటు అందరి లైఫ్ని సేవ్ చేసే దాంట్లో ఫస్ట్ స్టెప్ ముందుగా అడిగి వేయాలని చెప్పి కోరుకుంటూ మెడికవర్ వాళ్ళకి మా కృతజ్ఞతలు. టీ కానీ కాఫీ కానీ అదర్ కూడా మనం సేవిస్తున్నాం. ఈవెన్ డోంట్ డ్రింక్ అదర్వైజ్ వైల్ యూ హ్యావ్ టు టేకింగ్ ట్రావెల్ యూ హ్యావ్ టు పర్చేజ్ వాటర్ బాటిల్ విచ్ ఇస్ మేడ్ బై ద ప్లాస్టిక్. మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో వేడి నీళ్ళు కాసిన తాగితే ఉండదు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద మిస్టేక్ హ్యాస్ బీన్ డన్ బై అస్ వితౌట్ నోయింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. అంటే మన కారణాలు తెలుసుకోకుండానే మన చేత మనమే తప్పులు చేసుకుంటున్నాం. అది ఒకటి మనం తెలుసుకోవాలి. ఇక మనకి ఈ క్యాన్సర్ అనేది ఎంత ఎఫెక్ట్ అనేది మై మదర్ వాజ్ ఆల్సో డైడ్ డ్యూ టు క్యాన్సర్. ఐఎమ్ ఫిటబుల్ టు సే, అంటే నేను కూడా ఒక బాధితున్నే, నాకు రాకపోవచ్చు. మై మదర్ వాజ్ సఫర్డ్ ఫర్ 6 months సార్. అంటే మాకు 3rd stage తెలిసింది. డాక్టర్ సుబ్బారావు గారు విజయవాడ ట్రీట్మెంట్ చేయించాం కానీ బట్ ఇది నాట్ సర్వైవ్డ్. అంటే ఐ నో ద పెయిన్ ఆఫ్ ది క్యాన్సర్, ఐ నో ద పెయిన్ ఆఫ్ ది పర్సన్ హు డైడ్ బై ద క్యాన్సర్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే సహజ మరణం అయితే పర్వాలేదు, అట్ ద ఏజ్ ఆఫ్ 70 పర్వాలేదు, అట్ ద ఏజ్ ఆఫ్ 50 సఫర్డ్. మీరు ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే ఈ రెడ్ మీట్, అంటే చికెన్ రెడ్ మీట్ కింద రాదు, ఈ 3 కూడా రెడ్ మీట్ కింద వస్తాయి. మీరు రెడ్ మీట్ అవాయిడ్ చేసేసుకుంటే చాలా వరకు జీర్ణాశయానికి వచ్చే క్యాన్సర్ చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేరియన్ డైట్, మెజారిటీ టైమ్స్ వెజిటేరియన్ డైట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయండి. సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఎవరికైతే తక్కువ ఉంటుందో ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. సో ఒక ½ an hour అయినా సన్లైట్ ఉండడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద బ్రీఫ్. సో మనం ప్రివెన్షన్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎక్కువ మంది అమ్మాయిలు వచ్చారు కాబట్టి
ఇండియాలో ఆడపిల్లల్లో కానీ లేడీస్లో కానీ కామన్గా వచ్చే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో దీన్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే బెటర్ హెల్తీ స్టైల్ మనం చెప్పుకున్నాం. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవడం, ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం. సెకండ్ వన్ ఇది స్క్రీనింగ్. అంటే 40-45 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలు ఒకసారి కానీ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. అంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే మనకి జబ్బు రాకముందే దాని లక్షణాలని ఎర్లీగా పసిగద్దాం అన్నట్టు. అంటే రొమ్ములో క్యాన్సర్ కానీ తెలియకముందే మనకి దాని సిమ్టమ్స్ తెలిసిపోతుంటాయి స్క్రీనింగ్ ద్వారా. సో అందరూ కూడా సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ 40 సంవత్సరాలు కానీ అందరూ కూడా మ్యామోగ్రఫీ చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి. అందరికీ దీని మీద అవేర్నెస్ రావాలి. ఎందుకు రావాలి అంటే 99% క్యాన్సర్స్ మనం తెచ్చుకునేయే. అవునా కదా? ఏ రకంగా తెచ్చుకుంటున్నావు మీరే చెప్పాలి. ఒకటోది జంక్ ఫుడ్ అలవాట్లు చెప్పండి. రెండోది ఆల్కహాల్, ఎక్సలెంట్. థర్డ్ స్మోకింగ్, వెరీ గుడ్. ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎవరు పరిగెత్తట్లేదు. ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు అయి ఉంటుందో చెప్పండి. చేతులు ఎత్తండి. ఎంతమంది రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? చూడండి, చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో యువతలందరికీ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మనం స్ట్రాంగ్ జీన్స్ ఇవ్వగలగాలి. ఆస్తులు పాస్తులు పనికిరావు. మనం ఇవ్వాల్సింది స్ట్రాంగ్ జీన్స్. అంటే యు బీ యాక్టివ్ అండ్ గెట్ అవాయిడ్ of all these bad habits whatever is causing cancer ki ముఖ్యమైన కారణాలు అందరికీ తెలుసు. ఈ టొబాకో, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈటింగ్ జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్, ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కానీ మళ్ళీ దానిలోనే దూకుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. డయాబెటీస్ బాధితుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్, వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఏడి అనేది కాళ్ల, పాదాలకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా లేదా పూర్తిగా మూసుకుపోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోవటం వల్ల వచ్చే వ్యాధిని వివరించారు. సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర, కాకినాడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఇలాంటి పేషెంట్స్కి ఎలా ఉంటుంది అంటే వారి కాలు కోల్పోయారనుకోండి. మన ఇండియాలో చాలామంది పేషెంట్స్ ఎలాగా సింగిల్ బ్రెడ్ అర్నర్స్, అంటే వారింట్లో కుటుంబ పెద్ద సంపాదిస్తేనే కుటుంబంలో మిగతా వాళ్ళందరూ జీవించే అవకాశాలు ఉంటాయి. కానీ యూజువల్గా ఒక పేషెంట్ యొక్క కాల్లోని మేజర్ పార్ట్ మనం తీసేయడం జరిగినప్పుడు ఆ యొక్క మెయిన్ వ్యక్తి అవిటివారైనప్పుడు వారి కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే మాదిరి ఒక్కసారి ఒక కాలు ఎఫెక్ట్ అయితే మిగతా 2 సంవత్సరాలలో నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో రెండో కాలు పోయే అవకాశము, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఎలాగైతే హార్ట్ ఇంపార్టెంటో శరీరానికి కాలు కూడా ఇంపార్టెంటే. కానీ ఈ కాలు గురించి పెద్దగా పట్టించుకోకపోవడము, దానికి సంబంధించిన లేటెస్ట్ పరిజ్ఞానం ఎంతవరకు ఉందనేది ప్రజల్లో తెలియకపోవడము, దానివల్ల జిల్లా లెవెల్లో, టౌన్ లెవెల్లోనే చాలామంది పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి రాకుండా వారి అంటే కాపాడగలిగే కాళ్ళను కూడా యాంపిటేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళకు నడిచేటప్పుడు పిక్కలు గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళు నడవలేకపోవడము, రోజు వారు చేసుకునే కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేకపోవడము, ఇది మొదటి సిమ్టమ్ వస్తుంది యూజువల్గా ఈ వ్యాధి ఉన్నప్పుడు.
రెండో సిమ్టమ్ ఏంటంటే పేషెంట్కి రాత్రి నిద్ర పట్టలేంత నొప్పి వచ్చి ఆ యొక్క నొప్పి వల్ల వారు నిద్ర అనేది వారికి దూరం అవుతుంది, చచ్చిపోవాలంటే అనిపించే అంత ఇబ్బందిగా కాల్లో ఉంటుంది. ఇంకొందరికి గ్యాంగ్రీన్ అంటాం, అంటే కాళ్ళు నల్లగా మారిపోయి కుళ్ళిపోయి వాసన ఇవన్నీ రావడం అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మా దగ్గరికి రాగానే ఫస్ట్ కాళ్ళకు డాప్లర్ టెస్ట్ అని మనం చేసి ఆ డాప్లర్ టెస్ట్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకొని కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కూడా చేసుకుని ఈ మాదిరి మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎలాగైతే గుండెకు మనం బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంటు బెలూను చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా వారి కాళ్ళని కాపాడగలుగుతాము, వారి ప్రాణాన్ని కాపాడగలుగుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాము. ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఇఫ్ వీ సేవ్ ఏ పేషెంట్స్ లిమ్, వీ కెన్ సేవ్ దేర్ లైఫ్, వీ కెన్ సేవ్ దేర్ ఫ్యామిలీ. క్రీడల అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని శాప్ చైర్మన్ అనిముని రవినాయుడు అన్నారు. బుధవారం కాకినాడకు విచ్చేసిన ఆయన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ డీఎస్పీ మైదానం జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాకినాడకు రావడం జరిగిందని షాప్ చైర్మన్ అనిముని రవినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయాన్ని కూడా సందర్శించడం జరిగిందన్నారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ సానా సతీష్ బాబు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. క్రికెట్కే పరిమితం కాకుండా అనేక ఇతర క్రీడా కార్యక్రమాలు, స్పోర్ట్స్ యాక్టివిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టడంలో ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కాకినాడపై ప్రత్యేక దృష్టి సారించి క్రీడల మౌలిక వస్తువులు మరింత పెరుగుపడేలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కు సంబంధించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని రవినాయుడు పేర్కొన్నారు. అలాగే ఎంపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవస్థను తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. గ్రీవెన్స్ పరిష్కారం, కార్యకర్తలతో అనుసంధానం, పేద ప్రజల సమస్యలకు గౌరవంగా స్పందించే విధానం, వచ్చిన ప్రతి సమస్యలను ట్రాక్ చేస్తూ పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లే విధానం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఎన్నో కార్యాలయాలు చూసినప్పటికీ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి నిజమైన మోడల్గా ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారని పేర్కొన్నారు రవినాయుడు. కాకినాడ అభివృద్ధికి ముఖ్యంగా క్రీడల రంగంలో విశేషంగా కృషి చేస్తున్న సానా సతీష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా కార్యాలయంలో ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందించారు. కార్యాలయ సిబ్బందిని శాప్ చైర్మన్ రవినాయుడుకు పరిచయం చేశారు. కార్యక్రమంలో డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, న్యూటన్ ఆనంద్, సిరియాల కొండబాబు, అంకంరెడ్డి రామనాయుడు, ఉదయ్ పనసపాడు, సర్పంచ్ చీకట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి ఆఫీసు కూడా విజిట్ చేయడం, ఈరోజు స్పోర్ట్స్కి కూడా ఎంపీ గారు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఒక క్రికెటే కాదు, ఈరోజు అనేక కార్యక్రమాల్లో అదర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధుల విషయంలో మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించడంతో పాటు కాకినాడ మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. దానిలో భాగంగానే ఏదైతే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఇట రాజ్యసభ సభ్యులు సతీష్ గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మరింతగా క్రీడాభివృద్ధి చేయడానికి దోహదపడే కార్యక్రమాలు అనేకం తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఇక్కడ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఒక పక్క గ్రీవెన్స్ కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలతో అనుసంధానం అయ్యే విధంగా ఈరోజు అనేక కార్యాలయాలు చూశాను, కానీ ఎంపీ గారి కార్యాలయం మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఎవరు వచ్చినా గౌరవంగా, అది పేద ప్రజలు వచ్చినా, కార్యకర్తలు వచ్చినా, సమస్యల మీద వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళకు మంచి సహాయ సహకారాలు అందించే విధంగా మొత్తం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఈరోజు ఈ ఆఫీసు ఉంది. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఇలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మరొకసారి రాజ్యసభ సభ్యులు సతీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పిఠాపురం మహారాజా ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వటాన్ని పిఠాపురం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగ్జిబిషన్ పేరుతో క్రీడా మైదానాన్ని సర్వనాశనం చేస్తూ క్రీడలు ఆడేందుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఎంతో మందిని అందించినదిగా
ఖ్యాతిగాంచిన పిఠాపురంలో ఉన్న ఒక్క క్రీడా మైదానాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అధికారులు అనుమతులు ఇవ్వటాన్ని పిఠాపురం ప్రజలు, పూర్వ విద్యార్థులు, క్రీడాకారులు తప్పుపడుతున్నారన్నారు. ఉన్న ఒక్క క్రీడా మైదానంలో కొంత భాగంలో 10 ఏళ్లుగా అసంపూర్తిగా మినీ స్టేడియం నిర్మాణం ఉందని, అధికారులు ఇలా ఎగ్జిబిషన్లకు మైదానాన్ని ఇచ్చి క్రీడలు ఆడుకునేందుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు వద్దని 2 రోజులుగా చెప్తున్న ఎగ్జిబిషన్ ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయని, అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. గొప్ప క్రీడాకారులను తయారు చేసే ఘనచరిత్ర కలిగిన ఈ క్రీడా మైదానాన్ని ఇటువంటి ప్రైవేట్ కార్యక్రమాలకు ఇచ్చి ధ్వంసం కాకుండా తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్, మన ఊరు మన బాధ్యత సేవా సంస్థ అధ్యక్షుడు కొండెపూడి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ క్రీడాస్థలం మీద వచ్చిన ఈ అమౌంట్ని, ఈ సొమ్మును కూడా కళాశాలకి జమ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పారదర్శకంగా ఆ సొమ్ము ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అది ఇప్పుడు కళాశాల ప్రిన్సిపల్ గారిని అడిగితే ఏదో నిర్మాణాలు చేసామన్నారు, కానీ నిర్మాణాలు చేసే హక్కు వాళ్ళకి లేదు. ఇంకేదంటే అది కాంట్రాక్ట్ తీసుకుని టెండర్స్ వేసుకుని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో చేస్తారు తప్ప ఈ సొమ్ముతో కాదు. కాబట్టి ఈ సొమ్ము నిలవతో కూడా కనీసం మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాటు కూడా కళాశాలలో చేయకపోవడం అనే శోచనీయం. ఇది ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఏం జరిగినా అది పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనకి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి పిఠాపురంలో చాలా మార్పులు వస్తాయని మేమందరం ఆశించి మేమందరం కూడా ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది. అది ఆ మార్పులు జరగకపోగా అదే విధానం కొనసాగుతుండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది, విచారకరంగా కూడా ఉంది. అది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం అధినేతలు ఈ కళాశాల క్రీడా స్థలాన్ని కాపాడి కేవలం క్రీడలకే, ఇదేంటంటే విద్యార్థులు అవనివ్వండి, పూర్వ విద్యార్థులు అవనివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లో అవనివ్వండి, వేరే వేరే టోర్నమెంట్లు నిర్వహించుకుంటూ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా లేకుండా ఈ ఎగ్జిబిషన్ కూడా అనేది మేము పూర్వ విద్యార్థి సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఈ విధానాన్ని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ నిర్మాణాన్ని ఎగ్జిబిషన్కి ఇచ్చినటువంటి నిర్వాహకులను కూడా పిలిపించి ఈ ఎగ్జిబిషన్ని ఆప్ చేయవలసిందిగా కూడా మేము ఈ సందర్భంగా కోరుతాం. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ తలాటం హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల హరీష్ స్పోర్ట్స్ వద్ద తూర్పుగోదావరి జిల్లా క్రెడిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మిత్రులు, క్రికెట్ క్రీడాకారులు భారీ ఎత్తున బాణసంచ కాల్చి పుష్పగుచ్చాలు, స్వీట్స్ అందించి తలాటం హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తన మిత్రులకు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జనసేన పార్టీ పిఠాపురం మండల అధ్యక్షులు వెన్నా జగదీష్, గొల్లప్రోల అధ్యక్షులు మామిడాల సూరిబాబు, ఉపాధ్యక్షులు కడారి సత్యనారాయణ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దొరబాబు వారికి అభినందనలు తెలిపి వారికి ఘనంగా సత్కరించారు. పార్టీ పటిష్టతకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారే బుజ్జి తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వనతాల సురేష్ ఆదేశాల మేరకు
కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపు మేరకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారేబుజ్జి ఆధ్వర్యంలో 6వ డివిజన్ ఈస్ట్ మండలం అధ్యక్షులు గాలిదేవరశేఖర్ అధ్యక్షతన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నందు 649వ సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కార్యక్రమం ఉద్దేశించి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారేబుజ్జి మాట్లాడుతూ చర్మకార సోదరులకు కాటూరి నాగేశ్వరరావు, అనపర్తి లక్ష్మి, లంకా సత్యనారాయణను సాల్వతో సత్కరించి సన్మానం చేసి ఫ్రూట్స్, ఫోటో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సేవలను స్మరించుకోవడం గర్వకారణం. సమాజంలో అభివృద్ధిలో చర్మకారుల పాత్ర ఎంతో కీలకమైందని, వారి జీవనోపాధి, సంక్షేమం, గౌరవం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్ యాదవ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణ, జిల్లా కార్యదర్శులు గుడాల ప్రతాప్, చెరియన్ చెక్కా రమేష్, మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ధనరాశి భార్గవ్, యువ మోర్చా అధ్యక్షులు ములగల సాయి గోపి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజు, వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, దొడ్డి అప్పలరాజు, గుండ్రా అరుణ్ కుమార్, ఎస్సీ మోర్చా నాయకులు పాలిక అజరయ్య, ఏడిదరాజు, కరి కనకరాజు, నిరుకుర్తిమూర్తి, ఇషాక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు, అలాగే ఎస్సీ మోర్చా అధ్యక్షులు పడతల సురేష్ గారు అధ్యక్షతనే ఈరోజు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు సూచన మేరకు కాకినాడ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న షాపులు ఏదైతే ఉందో ఆ షాపుల వద్దకు వెళ్ళి సంత రవిదాస్జీ ఆయన గురించి వివరిస్తూ ఆ షాపులో ఫోటో పెట్టుకునే విధంగా మరియు వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. సంత రవిదాస్జీ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఇంకా 2 రోజులు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతూ, సంత రవిదాస్జీ ఆయన చెప్పులు కుట్టుకునే అనే వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఈరోజు ఈ పని ఏదైతే ఉందో, చమర్లకి ఈ పని ఏదైతే ఉందో ఆ వృత్తిని పరిచయం చేసిన వ్యక్తిగా సంతరవేది ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 3 రోజుల పాటు నిర్వహిస్తామని 640వ జయంతిని ఉత్సవాలని నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం. ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చర్మకారులు అంటే చెప్పులు కుట్టుకుండే ఒక వర్కర్లకి ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. కాటూరి నాగేశ్వరరావు గారికి, గంట సత్యనారాయణ గారికి, అనపర్తి సత్యనారాయణ గారు, లక్ష్మి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది. సంత రవిదాస్ గారి యొక్క చరిత్రని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన ఒక ఎస్సీ కులంలో పుట్టి చర్మకారులు ఒక వృత్తి చేసుకుంటూ ఆయన ఎన్నో బోధనలు చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఆయన హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాలని, సంస్కృతుల్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి మహనీయుడు. అలాంటి చరిత్ర గల వారిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరిని కూడా పైకి రానియకుండా తొక్కిన సందర్భంలో ఏదైతే 2014లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క భారత ప్రధానిగా ఆయన బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి కూడా ఎవరైతే ఈ యొక్క దేశానికి సేవలు చేసినటువంటి వారిని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని, హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి వాళ్ళని అందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వారి యొక్క చరిత్రని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమానికి కేంద్రం నుంచి పిలుపునిస్తే, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిలుపునిస్తే ఈ జిల్లాలో 7 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇస్తే ఈ రోజుకి 4వ రోజు కార్యక్రమం జరిగింది. ఇంకా 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ కూడా ఈయన ఉత్సవాలకి సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పణతాల సురేష్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు పిక్కిని విశ్వేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. మొదటగా మన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాకినాడ జిల్లా పర్యటన చేస్తూ, ఈ పర్యటన భాగంగా కాకినాడ సిటీలో ఈరోజు జిల్లా అధ్యక్షులు మారే బుజ్జి గారు ఎవరైతే చర్మకారులు ఉన్నారో చర్మకారులకి ఆయన స్వస్థంగా సంత రవిదాస్ గారి చిత్రపటాన్ని వాళ్ళకి ఇస్తూ సంత రవిదాస్ గారి జీవిత చరిత్ర కోసం వివరిస్తూ, ఎవరైతే చర్మకారులుగా ఒక 300 శతాబ్దాలుగా సంత రవిదాస్ గారు జీవనం సాగిస్తున్నారో ఆయన వృత్తిని ఏ విధంగా కొనియాడారో ఆ విషయాలన్నీ కూడా ఒక చర్మకారునికి తెలియపరిచే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఏదైతే వాళ్ళకి సాల్వతో సత్కరించి కూర్చు పళ్ళు ఇచ్చిన మన మారే బుజ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో మన దేశంలో ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఎక్కడైతే శతాబ్దాల నుంచి అనగారి వాళ్ళ జీవిత చరిత్రను తెలియకుండా ఉన్నారో అదే జీవిత చరిత్రను వెలికి తీసి వాళ్ళ గురించి గొప్పతనాన్ని వాళ్ళు చేసే కార్యక్రమాలు గొప్పతనాన్ని గురించి మోడీ గారు ప్రచారాన్ని చేసే విధంగా ఈ కార్యక్రమాల్ని మాకు ఎస్సీ మోర్చా తరఫు నుంచి ఇచ్చినందుకు ఆ కార్యక్రమాన్ని మేము కూడా ఎస్సీ మోర్చా తరఫు నుంచి దిగ్విజయం చేసినందుకు 4 దశాబ్దాల క్రితం వారంతా ఒకే బ్యాంకులు కలిసి పనిచేసిన సిబ్బంది. వారు 40 ఏళ్ల ప్రస్థానంలో వారిని ఒకరినొకరు కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 3-4 తేదీల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారి ఒకరు ఆత్మీయంగా పలకరించుకుని అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడలోని ఆంధ్ర బ్యాంక్ రామారావుపేట శాఖలో 80 నుండి 9వ దశకంలో కలిసి పనిచేసిన ఉద్యోగులు ఈ నెల 3-4 తారీఖుల్లో ఆత్మీయ సమావేశం జరుపుకుని 3వ తారీఖున పాపికొండల సందర్శన, 4వ తారీఖున విద్యుత్ నగర్లో కలచల్ల కళ్యాణ మండపంలో సమావేశం జరుపుకున్నారు. ఈ సమావేశానికి ఉద్యోగ వివరణ అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విశ్రాంతి ఉద్యోగులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సమావేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన వి రామ్గోపాల్, డిప్యూటీ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేసిన ఏ రాజేంద్ర ప్రసాద్, ఇతర విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు. సమావేశానికి తురగా మురళీ పురుషోత్తం, ములుకుట్ల నారాయణ సారథ్యం వహించారు. ఆడుతున్నప్పుడు కానీ పాటలు పాడుతున్నప్పుడు కానీ ఎంతో చక్కగా మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూ దాన్ని టైం స్పెండ్ చేయగలిగాం. రియలీ ఇట్స్ మీన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని నాకు అనిపిస్తుంది. Really, I don't know whether it can be repeated. I don't think also that it can happen again and again like this. Really, we should be thankful to everyone. And really, I'm thankful to the kind words extended Papa Rao Garu and for your remembrance and then coming forward. And Sudhakar for his good words about me. Thank one and all for making this మూమెంట్. ఈరోజు మన సమావేశం నిన్న కానీ ఇవాళ కానీ 2 రోజులు మన సమావేశంని ఇంత మధురంగా గడిపే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహోద్యోగులందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని అందరికీ మాతో పనిచేసిన సహోద్యోగులందరూ కలిసి ఒకరోజు గడపాలని నిర్ణయం తీసుకుని ఇంతటి చక్కటి ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం అవడం మాకు చాలా సంతోషం. మాతో పాటు పనిచేసిన మా మిత్రులందరూ ఈరోజు సమావేశమై ఈరోజు ఇక్కడ రామారావుపేట బ్రాంచ్ పర్టికులర్గా పనిచేసిన వాళ్ళం అందరూ ఇక్కడ చేరడం 40 ఏళ్ల తర్వాత ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇట్లా ప్రతి చోట ఇలా జరుగుతుంటే మనకి పాత స్మృతులు, పాత జ్ఞాపకాలు అన్నీ పైకి వచ్చి ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఉత్సాహంగా ఉండే అవకాశం కలుగుతుంటుంది. ఇలాంటి స్నేహభావం, ఇలాంటి రిలేషన్షిప్ ఇంకా దృఢం అయ్యి ఇంకా ప్రేమానురాగాలు అందరిలో ఒకళ్ళలో ఒకళ్ళు పెరుగుతాయని చెప్పి భావిస్తారు.
పుట్టినరోజు వేడుకలకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆసము సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని తలాటం హరీష్ జన్మదినం సందర్భంగా హరీష్ మిత్ర బృందం వికలాంగ బాలికలకు మధ్యాహ్న భోజనం అందించారు. కాకినాడ కల్పనా సెంటర్ వద్ద గల మహర్షి బుల్స సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో తలాటం హరీష్ జన్మదినం సందర్భంగా వ్యాపారవేత్త వాసంశెట్టి వీరవెంకట సత్యనారాయణ చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పుట్టినరోజు జరుపుకుంటున్న తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా రామశేషాద్రి వాసంశెట్టి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఎప్పుడూ సమాజం కోసం పాటుపడే తలాటం హరీష్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. అనంతరం హరీష్ మిత్ర బృందం కోటయ్య రామ్కుమార్, విజయ్, చార్లే, రామశేషాద్రిల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేసి చిన్నారులకు కేక్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, సతీష్ మణికంఠ, కృష్ణవేణి, శేఖర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరియు క్రికెట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఏ మంచి కార్యక్రమం చేయాలని ఈరోజు సత్యనారాయణ గారి ద్వారా ఇక్కడ పిల్లలందరికీ ఏర్పాటు దీనికి సార్కి వల్ల ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుదాం, వాప్ చైర్మన్ రావినాయుడు స్పష్టం. ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభించిన 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ఆనంది. కల్తీ నెయ్యితో భక్తులను మోసగించారు. జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ధ్వజం. హౌస్ హోల్డ్ సర్వేతో పాటు ఆస్తి పన్ను వసూలు చేయాలి. రెవెన్యూ అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.